ప్రజలకి పోలీసులు భారీ హెచ్చరికలు జారీ చేశారన్నమాట. ఎందుకు భారీ హెచ్చరికలు జారీ చేశారంటే, రీసెంట్‌గా ఒక కొత్త రకం మోసాలు జరుగుతా ఉన్నాయి. మీకు చాలా సింపుల్‌గా అనిపిస్తదేమో! ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు. అంటే ఆ తీరు అలా ఉంటదన్నమాట. సో, అది విన్న తర్వాత నిజంగా దీంట్లో ఎంత డెప్త్ ఉందా? అయ్య బాబోయ్! అని చెప్పేసి ఒకేసారి భయభ్రాంతులకు గురవుతారు. షాక్‌కి గురవుతారన్నమాట. అసల ఏంటనే మ్యాటర్ పూర్తిగా చెప్తాను. మీకు ఒక క్లారిటీ వస్తది. ఏం జరిగిందంటే, రీసెంట్‌గా చాలామంది యొక్క ఫోన్‌లు పోతా ఉన్నాయి. ఇది పై జోబులో పెట్టుకున్నా గాని, లేకపోతే కింద జోబులో పెట్టుకోకున్నా గాని, ఒక్కొక్కసారి ఏంటంటే ఫోన్‌లో మాట్లాడుతూ టేబుల్ పక్కన పెట్టుకొని, అంటే పబ్లిక్ ప్రాంతాల్లో వదిలేసి ఆళ్ళు వేరే బిజీలో ఉంటారు. ఈ ఫోనేమో వేరే వాళ్ళు దొంగలెత్తుకుపోతా ఉంటారు. మీరేమనుకుంటారు? ఫోను కోసమే వీళ్ళు దొంగలు ఈ విధంగా దొంగతనం చేస్తా ఉన్నారు ఫోన్‌లో అని చెప్పేసి మీరనుకుంటారు కదా! కానీ చాలా సింపుల్‌గా ఉంది కదా! ఈ మాట చెప్పడానికి. పోతే పోయింది ఏముంది 10,000 ఫోను. మళ్ళీ కావాలంటే ఇంకో ఫోను కొనుక్కుందాం అని చెప్పేసి మీరనుకుంటారు. కానీ దాంట్లోనే ఇంకొక పెద్ద రహస్యం ఉంది. దాని గురించే పోలీసులు చాలా పెద్ద భారీ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ప్రెస్ మీట్‌లో కొన్ని కీలకమైన అంశాలు కూడా చెప్పారన్నమాట వాళ్ళు. ప్రజలందరికీ చెప్పారన్నమాట. దీన్ని మీరు 100% అబ్జర్వ్ చేయండి. 100% మీరు మైండ్‌లో పెట్టుకోండి. లేని పక్షంలోని మీరు చాలా నష్టపోయే అవకాశం ఉంది. ఎంత బాగా నష్టపోవడం అంటే నిజంగాను మీరు కోలుకోలేని దెబ్బ తింటారన్నమాట. ఈ ఫోన్‌లో ఏదో దొంగతనం అయిన తర్వాత. దొంగతనం అయిన తర్వాతే మీరు దెబ్బ తగులుతదన్నమాట. దాంట్లో ఒక కొత్త రకం మోసాలు జరుగుతూ ఉన్నాయి. సో, దాన్ని క్లియర్‌గా చెప్తాను. దాంట్లో మెళకువలు ఏ విధంగా ఉండాలమని జెప్పేసి అది కూడా చెప్తాను మీకు. అంటే దొంగతనం అయిన తర్వాత మనం ఏ విధంగా మనం దాన్ని బ్లాక్ చేయాలి. అంతేకాకుండా దాని నుంచి ఏ విధంగా మనం బయటపడాలని జెప్పేసి చెప్తాను. 100% మీకు క్లారిటీ వస్తదన్నమాట. అసలేం జరిగిందంటే రీసెంట్‌లీగా దొంగలు ఒక కొత్త పద్ధతులు ఎంచుకున్నారన్నమాట. ఏ విధంగా అంటే కొంతమంది పబ్లిక్‌లో ఉన్నటప్పుడు చాలామంది పబ్లిక్‌లో బిజీగా తిరుగుతా ఉంటారు. ఇటువంటి క్రమంలోనే వాళ్ళ యొక్క ఫోన్‌లన్నీ కూడా కొట్టేస్తా ఉన్నారు. ఇలా ఫోన్‌లు కొట్టేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఇలా ఫోన్‌లన్నీ కొట్టేసిన తర్వాత వాళ్ళు ఫోన్‌లో కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో, లేకపోతే ఫోన్ పోయిందని జెప్పేసి మనం వాళ్ళకి ఫోన్ చేస్తాం గదా! సార్ నా ఫోన్ ఇలా పోయింది సార్ మీకేం దొరికిందా అని జెప్పేసి ఎందుకంటే వాళ్ళు స్విచ్ ఆఫ్ చేయరు. దొంగతనం చేసిన వ్యక్తులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయరుమాట. ఎప్పుడైతే ఈ వ్యక్తి ఫోన్ చేస్తాడో వాళ్ళు రిసీవ్ చేస్తారన్నమాట. రిసీవ్ చేసి సార్ ఈ ఫోన్ మీదేనా మాకు దొరికిందని చెప్తారన్నమాట. ఇక్కడ వినటానికి ఎంత చక్కగా ఉంది. చాలా తేలిగ్గా ఉంది గదా! చాలా డెప్త్ విషయాలున్నాయి. మీరు చూస్తూ ఉండండి. సో, ఎప్పుడైతే ఈ విధంగా చెప్తారో, అవును సార్ ఈ ఫోన్ నాదే అని చెప్పేసి అంటాడన్నమాట. ఈ ఫోన్ గల వ్యక్తి. ఎప్పుడైతే ఇలా అంటాడో, ఈ దొంగతనం చేసినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తులు అంటారు, "మీ ఫోనే అని చెప్పేసి మాకెలా గ్యారంటీ సార్? మీరే చెప్పండి. మీ ఫోన్ అని చెప్పేసి ఏం గ్యారంటీ? మీలాగే చాలామంది ఫోన్ చేశారు మాకు. ఫోన్ చేసి ఈ ఫోన్ మాదే అని చెప్పేసి ఇలాగ బూట కబుర్లు చెప్తున్నారు. సరే ఈ ఫోన్ మీదంటే గనక మీరు ఒక పని చేయండి" అని చెప్తారన్నమాట. ఎప్పుడైతే ఇలాగ నమ్మశక్యంగా చెప్తారో పాపం ఈ ఫోన్ గల వ్యక్తి ఏంటంటే, "సార్ మీరేదైనా చెప్పండి నేను చేస్తాను. ఆ ఫోన్ నాదని నిరూపించుకోవడానికి మీరేం అడగండి సార్" అని చెప్తాడు. ఎప్పుడైతే ఇలా చెప్తాడో, "సరే సార్ అయితే మీరు పిన్ చెప్పండి. పిన్ ఓపెన్ చేసిన తర్వాత మేము దాన్ని చూస్తాం. అది మీదే కదా అని తెలిసిపోద్దని" చెప్పి చెప్తారన్నమాట. ఇంకేముంది ఈ ఫోన్ నాదే కదా అని చెప్పేసి పిన్ చెప్తారన్నమాట. ఇలా ఎప్పుడైతే పిన్ చెప్తారో వాళ్ళు పిన్ ఓపెన్ చేసి చూస్తారు కదా! పిన్ ఓపెన్ చేసిన తర్వాత పిన్‌ని మళ్ళీ రీపిన్ జనరేట్ చేసేసుకుంటారు ఆళ్ళు. అంటే వీళ్ళు చెప్పిన పిన్ కాకుండా వాళ్ళ సొంత పిన్, న్యూ పిన్ జనరేట్ చేసుకొని, ఏదైతే వీళ్ళు ఫోన్‌లు గట్టా చేసారో దాన్ని బ్లాక్ చేసేస్తారు. దాంట్లో ఉన్న సిమ్ ఏదైతే ఉందో, ఆ సిమ్‌ని కూడా కొంతసేపు బ్లాక్‌లో పెడతారు. ఆ తర్వాత అసలైన మ్యాటర్ నడుతదన్నమాట. ఏంటంటే, ఈ ఫోన్‌లో ఉన్నటువంటి ఏ అయితే కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయో, అంటే బ్యాంక్‌కు సంబంధించిన పిన్నులు కొంతమంది పాపం పాస్వర్డ్‌లన్నీ కూడా దాంట్లోనే రాసుకుంటా ఉంటారు. అంతేకాకుండా బ్యాంక్ ఖాతా సంబంధించిన అకౌంట్ నంబర్‌లో వేరే అకౌంట్ నంబర్‌లు అన్నీ కూడా దాంట్లో రాసుకుంటారు. కొంతమందైతే ఈ ట్రేడింగ్‌కి సంబంధించినయి ఆస్తికి సంబంధించినవి కొన్ని చాలా ఇంపార్టెంటియన్నీ కూడా దాంట్లో రాసుకుంటారు. ఎందుకంటే మర్చిపోతామని చెప్పి. ఏటీఎం పిన్ ఏదైతే ఉంటదో ఏటీఎం పిన్ కూడా దాంట్లో రాసుకుంటారు. ఏటీఎం కార్డ్‌లు కూడా చాలామంది ఫోటోలు తీసుకొని దాంట్లో పెట్టుకుంటారు. సో, ఈ విధంగా చాలామంది దాంట్లో ఉన్నయన్నిట్లో కూడాను ఈ దొంగలేం చేస్తారంటే పూర్తిగా డేటా అంతా తీసుకొని, ఆ తర్వాత ఈ ఫోన్‌పే గట్టా ఏవైతే ఉన్నాయో దాంట్లో యూపీఐ అన్నీ కూడా మార్చేసి, ఈ ఫోన్‌పేకే కొద్దిగా వస్తా ఉంటాయి. ఈ ఓటీపీ గట్టా. సో, ఎందుకంటే నంబర్ కూడా వాళ్ళ దగ్గరే ఉంది. చక్కగా దాంట్లో ఉన్నటువంటి మొత్తం డబ్బులన్నీ కూడా తీసేసుకొని, ఏదైతే గేమ్ యాప్స్ ఉన్నాయో, మనం అనుకోవచ్చు చాలామంది ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళ ఖాతాలోకెళ్తే గాని దొరికిపోతారు కదా! బ్యాంకులో తెలిసిపోద్ది కదా! ట్రాన్సాక్షన్ ఎక్కడైందని చెప్పేసి మీరు అనుకుంటారు కదా! సో, అటువంటి డౌట్ రాకుండానే కొత్తగా ఆళ్ళు చేస్తున్నారన్నమాట. ఏ విధంగా అంటే, వాళ్ళ గేమ్స్ యాప్‌లోని అంతేకాకుండా కొన్ని అనాథరైజ్డ్ అకౌంట్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే,
సపోజు ఈ ట్రేడింగ్ యాప్స్ మాట. ట్రేడింగ్ యాప్స్ అంటే కొన్ని ప్రైవేట్‌గా ట్రేడింగ్ యాప్స్ గట్టా బెట్టింగ్‌లు గట్టా చేస్తా ఉన్నారు. అటువంటి ఈటిల్లో గట్టా వీళ్ళేం చేస్తున్నారంటే డబ్బులన్నీ కూడాను ట్రాన్స్‌ఫర్ పెట్టేసుకుంటున్నారు. ఎప్పుడైతే ఇలా ట్రాన్స్‌ఫర్ పెట్టేసుకుంటారో ఈ గేమ్సు, అదేవిధంగా బెట్టింగ్సు, ఈ ట్రేడింగ్సు ఈటిల్లో గట్టా మనకి ట్రాన్సాక్షన్ తెలీదు. మీరు బ్యాంక్‌కెళ్ళి ఒకవేళ చెప్పినా గాని నా డబ్బులు దేనికెళ్ళి అని చెప్పేసి అడిగినా గాని వాళ్ళకి కనిపించదన్నమాట. ఎందుకంటే బ్యాంక్ టు బ్యాంకు. ఏ బ్యాంక్ అయినా పర్లేదు. బ్యాంక్ టు బ్యాంక్ వెళ్తేనే ఆ ట్రాన్సాక్షన్ తెలుస్తదన్నమాట. అందుకని జెప్పేసి దొంగలేం జేస్తున్నారంటే, సెల్ ఫోన్‌లు గాని దెబ్బేసి, ఈ డబ్బులన్నీ కూడాను అవకాశం వచ్చినంత వరకు ఈ గేమ్ యాప్‌ల్లోని, అంతేకాకుండా ట్రేడింగ్ యాపుల్లోని, బెట్టింగ్ యాపుల్లోని ఈ ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నారన్నమాట. చూడండి ఒకసారి. అందుకనే చెబుతున్నాను ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్‌ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మొబైల్ పోతే పోయిందిలే అని జెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. అంతేకాకుండా దీంట్లో ఇంకో మెలుకు కూడా ఉందన్నమాట. ఏంటంటే, పాత ఫోన్‌లు ఏవైతే ఉన్నాయో, పాత ఫోన్‌లన్నీ కూడా చాలామంది అటు ఇటు పడేస్తా ఉన్నారు. లేకపోతే ఒక మొబైల్ షాప్‌లో ఇచ్చేస్తున్నారన్నమాట. ఒక 500 ఎంతో వస్తాయిలే. ఇంట్లో అలా ఖాళీగా పడున్నాయి అని జెప్పి చాలామంది ఇలా అనుకుంటున్నారు కదా! సో, దాంట్లో గూడా ఒక పెద్ద పొరపాటుందన్నమాట. ఎప్పుడైతే మీరు మొబైల్ షాపుల్లోని ఈ పాత ఫోన్‌లు గట్టా ఇస్తా ఉన్నారో, ఈ పాత ఫోన్‌లో డేటాలు సేకరించి మీ ఏదైతే ఏటీఎం పిన్ను, అంతేకాకుండా మీ ఫోన్‌పే పిన్ను, అంతేకాకుండా మీ బ్యాంక్ యొక్క పిన్‌లు గట్టా ఉంటాయి పాస్‌వర్డ్‌లు ఇయన్నీ కూడా సేకరించి, ఈ విధంగా కూడా చాలామంది మోసాలు చేస్తా ఉన్నారన్నమాట. అందుకనే చెబుతున్నా ప్రతి ఒక్కరు కూడాని. ఈ ఫోన్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఫోన్ పోయినా గాని, లేకపోతే మీ పాత ఫోన్ ఎవరికైనా ఇచ్చినా గాని, మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ బ్యాంక్‌లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా మాయమైపోయే అవకాశం ఉంటది. మీలో చాలా మందికి చాలా లైట్‌గా ఉండొచ్చేమో ఈ విషయం. ఎందుకంటే మీ అకౌంట్‌లో ఒక 2000, 3000 పోతే పోయిందనుకుంటారు. కానీ చాలా మంది అకౌంట్‌లోని లక్షల్లో ఉంటాయి. కొంతమంది బిజినెస్ చేస్తా ఉంటారు. కొంతమంది ఉద్యోగం చేస్తా ఉంటారు. కొంతమంది వ్యవసాయం కోసం అని చెప్పేసి డబ్బులు దాంట్లో దాసుకుంటా ఉంటారు. చూసారు కదా! ఇలా రకరకాల వ్యక్తులు ఉంటారన్నమాట. చాలామంది వాళ్ళ యొక్క నిత్య అవసరాల కోసం డబ్బులు దాంట్లో పెట్టుకుంటారు. లక్షల్లో కొద్ది పెట్టుకుంటారన్నమాట. సో, మరి అటువంటి వ్యక్తుల యొక్క ఫోన్ పోయిందనుకోండి, ఒకవేళ వాళ్ళకి గుర్తులేక పాపం ఫోన్ పిన్ను, అదేవిధంగా ఏటీఎం కార్డ్ ఇయన్నీ కూడాను దాంట్లో రాశారనుకోండి, మొత్తం డబ్బులన్నీ కూడా వెళ్ళిపోతాయి కదా! చాలా సింపుల్‌గా వాళ్ళు దెబ్బేస్తారన్నమాట. అంటే కొత్త పద్ధతి. చాలా కొత్త టెక్నిక్‌గా వాళ్ళు ఈ విధంగా దొంగతనాలు చేస్తా ఉన్నారు. అంటే రోజు రోజుకి దొంగలు మారిపోతా ఉన్నారన్నమాట. కొత్త టెక్నాలజీతో వస్తా ఉన్నారు. ప్రభుత్వం దగ్గర కూడా లేదు ఈ టెక్నాలజీ. అది ఒక దొంగ దగ్గర ఉన్నాయన్నమాట. దొంగ రోజు రోజుకి వాళ్ళ యొక్క పద్ధతులు మార్చేస్తా ఉన్నారన్నమాట. కొత్త కొత్త పద్ధతులతోటి ఈ దొంగతనాలు చేస్తా ఉన్నారన్నమాట. ఫోను పోతే గనక మనం ఏం చేస్తాం? ఎళ్లి పోలీస్ స్టేషన్‌లోకెళ్లి కంప్లెయింట్ చేస్తాం అంతే. అంతకు ఏందేముంది? అంతేగాని మన యొక్క ఫోను నంబర్ బ్లాక్ చేయించం. అంతేకాకుండా మన అకౌంట్స్ ఏమన్నా అకౌంట్స్ అన్నీ కూడా బ్లాక్ చేయించం. మన ఫోను నంబరు అంతేకాకుండా ఈ అకౌంట్స్ అన్నీ కూడా మనం యథాతథిగతి నడిపిస్తా ఉంటాం. దాట్లకి అవుతాయిలే అని చెప్పేసి ఇటువంటి ధీమాలో ఉంటాం. కానీ అక్కడే మనం పెద్ద పొరపాటు చేస్తున్నాంమాట. వాళ్ళ చేతికి తాళాలు ఇచ్చేస్తున్నాంమాట. సో, అందుకనే ప్రతి ఒక్కరు కూడాను ఈ ఫోన్‌ల విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. లేని పక్షంలో అయితే మీరు భారీ నష్టం వాటిల్లో ఉంటది మీకు. అందుకనే మరీ మరీ చెబుతున్నాను. అందుకే ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చి ముందు చెప్తాననమాట. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్‌కి సంబంధించిన మ్యాటర్ ఇది. హైదరాబాద్‌లోని సిపి సజ్జనార్ గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి దీని గురించైతే మొత్తం ప్రజలందరికి కూడా చెప్పారన్నమాట. ప్రజలందరూ కూడా ఒక హెచ్చరిక కూడా జారీ చేశారన్నమాట. మీ ఫోన్‌లు పోతున్నాయి కదని చెప్పేసి లైట్ తీసుకోవద్దు. పోతే పోయిందిలే వేరే ఫోన్ కొనుక్కుందాం. ఆల్రెడీ పాత ఫోనే కదని చెప్పేసి లైట్ తీసుకున్నారు. దాంట్లో మీ యొక్క ముఖ్యమైన సమాచారాన్ని వాళ్ళు గ్యాదర్ చేసి, మీ యొక్క అకౌంట్స్‌లోకి వెళ్లి మొత్తం డబ్బులన్నీ కూడాను దెబ్బేస్తా ఉన్నారు. దొంగలిస్తా ఉన్నారు. సో, అందుకనే చెబుతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా మీ పాత ఫోన్ తగు జాగ్రత్తగా ఉంచుకోండి. కొత్త ఫోన్‌లైనా గాని ఆ ఫోన్‌లు పోకుండా చూసుకోండి అని చెప్పేసి మరీ ముఖ్యంగా అయితే సిబి సజ్జనార్ గారైతే ప్రతి ఒక్కరు కూడా చెప్పారన్నమాట. అందుకనే తీసుకొచ్చి ప్రజలందరికి కూడా నేను కూడా చెబుతా ఉన్నాను. ఈ కొత్త సైబర్ ఫ్రాడ్ నుంచి దూరంగా ఉంటారని, అంతేకాకుండా మీ యొక్క విలువైన ఈ డబ్బుల్ని, మీ విలువైన మొబైల్స్ అన్నీ కూడా తగు జాగ్రత్తగా ఉంచుకుంటారని చెప్పేసి ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చి ముందు పెట్టాను. చాలామంది సోదిగా అనిపించాము. చాలామందికి ఈ విషయాలన్నీ కూడా చాలా సోదిగా అనిపిస్తాయన్నమాట. నేనేదైనా గాని చాలా క్లారిటీగా చెప్తాను. చాలా క్లారిటీగా చెప్పినప్పుడు వీడియో చాలా లెంథీగా ఉంటదన్నమాట. అది మీ ఇష్టం. మీకు కావాల్సితే గనక ఈ సమాచారం చూడండి. లేకపోతే లేదు. ఇది ఎవరిని కూడా బలవంతం చేయలేం కదా! సో, చూసారు కదా! దీని మీద మీకేమనిపిస్తుందో అదే కామెంట్ చేయండి. ఈ సొసైటీకి ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇటువంటి దొంగతనాలు చేసినటువంటి వ్యక్తులను ఏ విధంగా నిర్మూలించాలో దాని మీద కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.